వరప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. వరప్రసాద్ గారు, తెలంగాణలో వర్గీకరణ జరిగింది. 3 దశాబ్దాలుగా పోరాడిన కృష్ణమాదిగ గారు మనసులో చాలా సంతోషంగానే ఉంది, కానీ ఇంకా కొంత అసంతృప్తి ఉంది. ఇప్పుడు మీరు విన్నారు కదా, సో మీ ఒపీనియన్ ఏంటి బ్రీఫ్ గా దీని మీద డైరెక్ట్ గా? వెంకటకృష్ణ గారు, ఈ విజయం అంతా కూడా మందకృష్ణ గారి యొక్క చాకచక్యం, ఆయన యొక్క కష్టం మీద నడిచింది. ఇది మొత్తం ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మందకృష్ణ మాదిగ గారు. ఈ వర్గీకరణ సాధించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మాదిగ జాతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన ఒక అంబేద్కర్ లాగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, ఒక ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా వారి నాయకత్వం మేమందరం పనిచేసాం, తిరిగాము, పనిచేసాం, కష్టపడ్డాం, ఈ రోజు విజయం సాధించాం. ఆ సాక్రిఫైస్ అంతా వారిది. అయితే ఈ క్రెడిట్ లో మందకృష్ణ మాదిగ గారితో పాటు వెంకటకృష్ణ మాదిగ గారు కూడా ఉందని తెలియజేస్తాను నేను. వెంకటకృష్ణ గారు జర్నలిస్ట్ గా ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఈ కాజును సపోర్ట్ చేశారు. వెంకటకృష్ణ మాదిగ గారికి కూడా దీంట్లో షేర్ ఉందని చెప్పి నేను చెప్తాను. అదే సందర్భంగా మందకృష్ణ గారు దీనిలో చాలా కాంప్రమైజ్ అయ్యాడు. ఈ రోజు వచ్చిన రిజల్ట్ ఆయనకి పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన కష్టానికి తగిన ఫలితం రాలేదనేది ఆయన ఉద్దేశం. వాస్తవమే, ఎవరమంతా ఉద్యమానికి దారితీశాడు ఆయన ఉద్దేశం. అది దీనికోసం పెద్ద శ్రమ చేశాడు ఆయన. 30 ఏళ్ళు తన జీవితాన్ని, తన శరీరాన్ని, తనకున్న ఆరోగ్యాన్ని అంతా కూడా వెచ్చించాడు. కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే. మాదిగ జాతి కూడా అంత పాపులేషన్ నుండి మేము ఇంత కోల్పోతున్నాం అనుకోవడం కూడా కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ నేనైతే నిన్న అసెంబ్లీలో డిబేట్ నేను చూశాను. మాలా నాయకులు కూడా చాలా బాగా మాట్లాడారు. కరీంశ్రీ హరి, దామోదర్ నరసింహతో పాటు వివేక్ గారు కూడా బాగా మాట్లాడారు. ఇంకా మాలా మన బట్టి కూడా బాగా మాట్లాడారు, స్వాగతించారు. అందులో క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మాదిగ చేస్తారు వారికి కూడా. కానీ ఇక్కడ వారి అసంతృప్తికి, కృష్ణమాదిగ గారి అసంతృప్తికి, వారి చాకిరి, వారికి ఉన్న ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటున్నారు. కానీ నేను మీ ద్వారా ఒక సజెషన్ చెప్తా ఉన్నాను. నేను సజెషన్ అంటే వారికి ఇష్టం, వారి ఇష్టం, అది ఒప్పుకుంటలేదు. అయితే ఇప్పుడు ఆయన కృష్ణమాదిగ ఇప్పుడు అంబేద్కర్ లాగా ఒక రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఆయన పూనా ప్యాక్ట్ లో గాంధీ గారు పూనా ప్యాక్ట్ వద్దంటే, అంటే మెక్డొనాల్డ్ అవార్డు వద్దంటే నిరాహార దీక్ష చేశాడు. కానీ అప్పుడు దేశం కోసం, గాంధీ ప్రాణాల కోసం అంబేద్కర్ గారు సాక్రిఫైస్ చేశాడు, వదులుకున్నాడు తనకున్న హక్కుల్ని. కరెక్టే, న్యాయమే, అంబేద్కర్ దే న్యాయం అని అందరు చెప్తారు. ఈవెన్ నెహ్రూ కూడా చెప్పాడు. జవహర్లాల్ నెహ్రూ కూడా అంబేద్కర్ గారిది న్యాయం, గాంధీ మొండికేశాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. కానీ అప్పుడున్న పెద్దలు చెప్పినా మరి గాంధీ కోసం ఒప్పుకున్నాడు, దేశం కోసం ఒప్పుకున్నాడు. నేనేమంటున్నానంటే కృష్ణమాదిగ గారికి, సరే నీ కష్టానికి తగ్గ ఫలితం రాలేదని కొంత అసంతృప్తి ఉన్నా, అట్ ది లార్జర్ ఇంట్రెస్ట్ దళిత యూనిటీ మీరు ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఆయన ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. అదేవిధంగా మీ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేసిందంటే, రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాడు ఆయన, ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీని ముందుకెళ్ళాలి వెంటనే. అసలు ఈ ఉద్యమానికి ఫస్ట్ సపోర్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన ముందు క్రెడిట్, కాబట్టి ఇప్పుడు ఈ పార్టీకి ఏమైనా జరిగి ఉండాలి, చేస్తారేమోలే. ఈ ఉద్యమం స్టార్ట్ చేసిందే ఆంధ్రాలో, స్టార్ట్ చేశారు. మొత్తం ఆంధ్ర అంతా కూడా ఎదురు చూస్తా ఉంది ఈ రోజు. అందువల్ల దాన్ని టేకప్ చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని, ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒకసారి ఎన్టీ రామారావు గారి టైంలో, మురళీధర కమిషన్ ఇంప్లిమెంటేషన్ టైంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎస్సీలకి ఒక 14 నుంచి 15 చేశారు, చేస్తే ఎస్సీలో పెంచడానికి కరెక్ట్ అని చెప్పింది. ఎందుకంటే ప్రపోర్షన్ టు దర్ పాపులేషన్. కృష్ణమాదిగ గారు ఏదో ఎన్టీ రామారావు ఆర్గ్యుమెంట్ లో ఉన్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసింది కోర్టులు కూడా. వాళ్ళ ఎస్సీల వరకు వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది సుప్రీంకోర్టు, హైకోర్టు. ఆ విధంగా 14 నుంచి 15 అయింది. ఆ తర్వాత పాపులేషన్ పెరిగింది, దాని విధంగా పెరగలేదు. అందువల్ల ఇప్పుడు పెంచడం కోసం ఏదైతే బీసీలకి 42% ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారో, మరి ఎందుకు రేపు సీట్లలో, రాజకీయ విషయాల్లో ఎస్సీలకు కూడా మాదిగలకు 17% ఎందుకు ఇవ్వడం చూద్దాం. అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అది మనం, ఆయన లేడు కదా, రేవంత్ రెడ్డి గారు మన దగ్గర లేడు కదా, అసెంబ్లీలో జరిగింది అది. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.